రాష్ట్ర ప్రజలు కోరితే రాష్ట్రం ఇచ్చారు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇక్కడ తెలంగాణ నుంచి మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి ఎంపికకు అభ్యర్థిగా డిక్లేర్ చేస్తే స్వచ్ఛందంగా రాజకీయాలు పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా నువ్వు కూడా సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ మీద మళ్ళీ ఒక నికార్సైన తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాది, నిజాయితీ పరుడు, బడుగు వర్గాల కోసం ఆలోచించిన ఒక మేధావి, రాజ్యాంగ నిపుణులైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వకపోవడం కేసీఆర్ కేటీఆర్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. అనేక ప్రశ్నలు కేటీఆర్ మీడియా ద్వారా మేము ప్రశ్నించడం జరిగింది. దీనికి జవాబు చెప్పగలుగుతావా? చెప్పే యొక్క పరిజ్ఞానం కేటీఆర్ కుందా? చివరిగా నాకేమనిపిస్తుందంటే కేటీఆర్ గురించి మధ్యలో బాగా నేను గమనిస్తున్నప్పుడు కేటీఆర్ 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న పాలనలో ఇంకా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని అనిపిస్తుంది నాకు. పొలిటికల్ మెచ్యూరిటీ లేక అతను మాటలు దొరుకుతున్నాయి అనేది నాకు ఇక్కడ కనబడుతున్నది. నేను వీడియో ఆయన చూసిన, కేటీఆర్ వీడియో చూసిన, పదే 1-4 సార్లు చూసిన వీడియోని. ఒక బాధ్యత గల నాయకుడు ఒక బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక బాధ్యతాపరంగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇప్పుడు కేటీఆర్ మాటలు ఎవరు సమర్థిస్తారు? కాంగ్రెస్ పట్ల ఆ రకమైన విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఎవరు కూడా ఒకవేళ కేటీఆర్ తాత వాళ్ళ తాతనో వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయనమ్మనో బతికుండి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తిడతారు కేటీఆర్. అరే నువ్వు ఎందుకు కాంగ్రెస్ గురించి అట్లా మాట్లాడినావు, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళు లేకపోతే మనం అంతా బిచ్చమెత్తుకునేటోళ్ళం రా, వాళ్ళు ఉన్న ఆస్తులను దారాదత్తం చేసిర్రా అని చంప మీద కేటీఆర్ని వాళ్ళ తాతనో నాయనమ్మనో కొడుతుండే బరాబర్. అలా ఏం డౌట్ లేదు కదా అట్లా.